Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube ఛానల్. సో గైస్ టుడే మీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది ఏంటి అంటే చాలామంది అమెజాన్లో వారి యొక్క బుక్స్ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీగా బుక్స్ను సేల్ చేయాలి అంటే ఒక కంపెనీ నేమ్ అనేది అమెజాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక స్టోర్ నేమ్ అనేది రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రీవియస్ ఉన్న నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని మనం రీప్లేస్ చేస్తూ న్యూ నేమ్ అనేది మనకి అమెజాన్లో స్టోర్ నేమ్ అనేది మార్చాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా మన నేమ్ని మార్చుకోవాలి స్టోర్ నేమ్ని అనేది ఈరోజు క్లాస్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఫస్ట్ మీ యొక్క అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ప్లేస్లోకి వెళ్ళండి. అమెజాన్ సెల్లర్ సెంట్రల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టోటల్ బ్యాలెన్స్, సో తర్వాత సేల్స్ ఎంత జరిగింది అవన్నీ మీకు చూపిస్తుంది కదా. సో అనమాట ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది వెల్కమ్ టాలీ లోకేష్ ఎడిట్ అని చూడండి, యువర్ సెల్లర్ ప్రొఫైల్. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ ప్లేస్ అమెజాన్.in ఇండియా, డిస్ప్లే నేమ్ వచ్చేసి టాలీ లోకేష్ ఉంది. ఇది నేను మార్చాలనుకుంటున్నాను. ఈ తర్వాత నా కస్టమర్ సర్వీస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎడిట్ లైక్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను. అది తీసేసిన తర్వాత నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, లోకేష్ ఇన్ఫోటెక్. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సో చూసారా, స్టోర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం నేమ్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి అమెజాన్లో మన స్టోర్ నేమ్ని ఓల్డ్ నేమ్ తీసేసి రీప్లేస్ చేస్తూ న్యూ నేమ్ని ఎలా అప్డేట్ చేయాలనేది టుడే క్లాస్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.